బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు కొండెక్కి కూర్చున్న పసిడి ధర ఇప్పుడిప్పుడే కొండ దిగి వస్తుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో జూన్ మాసంలో అత్యధికంగా 13% పతనమైంది. గడిచిన 18 ఏళ్ల కాలంలో ఒకే నెలలో పసిడి ధర ఈ స్థాయిలో పతనం అవడం ఇదే మొదటిసారి అని నిపుణులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నిన్న మొన్నటి వరకు కూడా బగ్గుమన్న బంగారం ధరలు ఇప్పుడిప్పుడే కాస్త కొండ దిగి వస్తున్నాయి. ఇక ఈ జూన్ మాసంలో అత్యధికంగా బంగారం ధర పతనమైందని చెప్పుకోవచ్చు. దాదాపు అంతర్జాతీయ మార్కెట్లో పోలిస్తే 13% కూడా బంగారం ధర పతనమైంది. అంటే 2008 అక్టోబర్ తర్వాత ఇంత స్థాయిలో ఒకే నెలలో బంగారం ధర పతనం అవ్వడం ఇదే తొలిసారని నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ప్రజెంట్ ముకుంద జ్యువెలర్స్లో ఉన్నాను. మనతో పాటు స్టోర్ మేనేజర్ రాజు గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో సామాన్యులకు అందుబాటులోకి వచ్చే స్థాయిలో బంగారం ధరలు పడిపోతున్నాయనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఇది నిజమేనా సార్? ప్రజెంట్ ఏ విధంగా కొనసాగుతుంది ధర? నిజమేనండి. ఇప్పుడు గత వారంతో పోల్చుకున్నట్లయితే మనకు ఒక 4 నుంచి 5 వేల రూపాయల వరకు బంగారం రేట్లను తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం రేట్ చూసుకున్నట్లయితే 24 క్యారెట్ ధర 1,41,500 రూపాయలు ఉండగా 22 క్యారెట్ ధర 1,30,200 రూపాయలుగా మనకు నడుస్తుంది ఈరోజు. ఇప్పుడు గత వారం నుంచి చూసుకుంటే కనుక మనకు ఒక 5 నుంచి 6 వేల రూపాయల వరకు మనకు బంగారం తులానికి 5 నుంచి 6 వేల రూపాయలు తగ్గడం జరిగింది. ఇప్పుడు దీనికి గల కారణాలు ఏంటంటే ఇప్పుడు మనకి యూఎస్ బాండ్లు పెరగడము, రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి యూఎస్ పెట్రోల్ నుంచి వడ్డీ రేట్లు ఇంకొంతకాలం కొనసాగించడము, దీంతోపాటు అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందాలు, ఇలాంటి వాటి వల్ల బంగారం అయితే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరూ వాటిని బాండ్లలోకి కంటిన్యూ చేసుకుంటున్నారు. కాబట్టి మనకు బంగారం అనేది ఇప్పుడు ఒక 10 to 15% వరకు డిస్క్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి సార్? అంటే 1,00,000 కూడా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చాలా వార్తలు వింటుంటున్నాం మనం. సో ఎలా ఉండబోతుంది సార్? ఆబ్వియస్లీ ఎవరైనా కూడా రేటు తగ్గాలని కోరుకుంటారండి. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు చూసుకున్నట్టయితే బంగారం కొండెక్కి కూర్చుంది కొనాలంటే చాలా కష్టం అవుతుంది. కానీ 1,00,000 రూపాయలు రావడం అనేది మాత్రం ఇంపాసిబులే అండి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా ఉన్నదంటే ఎవరైతే బంగారం కొనాలి అనుకుంటున్నారో దిస్ ఈజ్ ద రైట్ టైం. వాళ్ళు ఇప్పుడు వారి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలా మంచి రిజల్ట్స్ అనేది తర్వాత వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు ధర తగ్గుతున్నటువంటి నేపథ్యంలో కస్టమర్ల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది సార్? కస్టమర్లు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. 1,60,000, 1,70,000 ఉన్న కస్టమర్స్ అందరూ కూడా ఇప్పుడు 1,40,000 కొనుక్కోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీంతోపాటు మ్యారేజ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇది చాలా హ్యాపీగా మనం షేర్ చేసుకోవాల్సిన విషయం. సో సిల్వర్ ధరలు ఏమైనా ప్రభావితం అయ్యాయా సార్? సిల్వర్ కూడా దీంతోపాటు మనకు తగ్గడం జరిగిందండి. ఇప్పుడు 2,30,000 రూపాయలు మనం చూసుకున్నాం. గతంలో 4,20,000 రూపాయలు ఉన్న వెండి ధర 50% రేషియో తగ్గింది. 2,30,000 రూపాయలకి ఇప్పుడు చేరుకుంది. సో ఈ మ్యారేజ్ సీజన్లో మనకు బంగారంతో పాటు కంపల్సరీగా మన సంస్కృతిలో వెండి కూడా పెడతాం కాబట్టి వెండి తీసుకునే వాళ్ళకి కూడా ఇది చాలా మంచి అవకాశం. ఒకవేళ వెండిలో కూడా మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. చూడొచ్చు, బంగారం ధరలు తగ్గడము ఇటు సామాన్యులలో కూడా కొంత ఊరట కలిగించే అంశంగా కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా కొనలేనటువంటి పరిస్థితి, సామాన్యులకు అందని ద్రాక్షగా బంగారం మారిపోయినటువంటి సిచ్యువేషన్ని మనం చూసాము. అయితే ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు కాస్త సర్దుపడుతుండడము, దీంతో పాటు అమెరికన్ డాలర్ బలపడుతుండడం, అదేవిధంగా అమెరికన్ వడ్డీ రేట్లు కూడా ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బంగారం ధరలు దిగి వస్తున్నాయని మనకు స్టోర్ల నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది కస్టమర్లు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, నిన్న మొన్నటి వరకు బంగారం అంటే భయపడ్డటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు ధర తగ్గుతుంది. సో పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్గా మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ అన్నీ తగ్గుతాయి కదా, ఇప్పుడు తీసుకుంటే బెటరే. తగ్గింది చాలానే రేటు కూడా. అంటే అప్పుడు 1,60,000, 70,000 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు 40,000కి దిగొచ్చింది. చాలా తగ్గినట్టు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు రైట్ టైమే తీసుకోవడానికి. మేడం, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ధర తగ్గడం? అంటే మనకి మగువలకి బంగారం అంటే ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. సో నిన్న మొన్నటి వరకు ధరను చూస్తే కొనలేని పరిస్థితి, ఇప్పుడు తగ్గుతుంది కదా, ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉంది. కనీసం కొంచెమన్నా ఇన్వెస్ట్ చేస్తున్నామని.
చూడొచ్చు కస్టమర్లంతా కూడా ఇప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్ చేసేటువంటి స్టేజ్ వచ్చింది. ధర కూడా ఆ మేర తగ్గుతుండడం కొంత సంతోషంగా ఉందని చెప్తూ ఉన్నారు. రానున్నదంతా కూడా పెళ్లిళ్ళ సీజన్, శ్రావణ మాసంలో ఎక్కువగా పెళ్లిళ్ళు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ధర తగ్గినటువంటి నేపథ్యంలో ఈ బంగారం కొనుగోళ్లు కూడా జోరందుకున్నాయని స్టాళ్ల నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మరోవైపు వెండి ధర కూడా అమాంతం తగ్గింది. దాదాపు 50% మేర అయితే వెండి ధరలు కూడా తగ్గాయి. ఇక ఈ పెళ్లిళ్ళ సీజన్లో వెండితోనూ సార పెడుతూ ఉంటారు. ఇటు వెండి ధరలు, బంగారం ధరలు తగ్గుతుండడంతో కూడా కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, హెచ్ఎం టీవీ.